వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఐఆర్ మరియు పీఆర్సీలపై ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన ప్రకటన. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. మొత్తం 20,000 కోట్ల రూపాయల బకాయిలుంటే అందులో కేవలం 10% మాత్రమే ఇచ్చారు. 4 డిఏలు బకాయి పెట్టారు. ఉద్యోగి ఆరోగ్య స్కీమ్ స్కామ్గా మారింది. పీఆర్సీ, ఐఆర్, పాత బకాయిల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరిక. ఇక పూర్తి విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోందని, ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. విశాఖలోని రెవెన్యూ గెస్ట్ హౌస్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని అధికారులు అంటున్నారు. ఇక ఇవాళ రేపంటూ అధికారులు వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. తాము పెద్ద కోరికలు కోరలేదని, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5,000 కోట్ల రూపాయల వరకు ఇంకా ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక రకాల హామీలు ఇచ్చిందని, అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నామన్నారు. పీఆర్సీ, ఐఆర్, పాత బకాయిల కోసం ఉద్యోగులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారని, తమ సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇక పీఆర్సీకి మీనమేషాలు ఎందుకు? ఉద్యోగుల బకాయిల్లో కేవలం 10% మాత్రమే ఇచ్చారని, ప్రభుత్వం ఇంకా కూడా 4 రకాల డిఏలను ఇవ్వాల్సి ఉందన్నారు. పీఆర్సీ కమిషన్ వేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల్లో డిఏ బకాయిల కోసం వారు కోర్టులకు వెళ్ళి సాధించుకున్నారని, తాము మాత్రం ప్రభుత్వం మీద గౌరవంతో కోర్టులకు వెళ్ళటం లేదన్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకే ప్రభుత్వం 6-7 వేల కోట్ల రూపాయల వరకు బకాయి ఉందని వెల్లడించారు. మొత్తంగా ఉద్యోగులకు 20,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం బకాయి ఉందన్నారు. ఉద్యోగ ఆరోగ్య స్కీమ్ స్కామ్గా మారిందని, ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురై చికిత్స కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే అందులో కేవలం 90,000 రూపాయలు మాత్రమే బిల్లు మంజూరు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని, అందులో భాగంగానే తాను విశాఖపట్నం వచ్చినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కాకపోతే ఉద్యమానికి కూడా వెనకాడబోమని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు, ఏపీ జేఏసీ సెక్రటరీ మొదలగు వారైతే పాల్గొని సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, డిఏ బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం తప్పదని వారు ప్రభుత్వానికైతే హెచ్చరించడం జరిగింది.